ఆ ప్రోగ్రాంలో ముందు మొదలుపెట్టేది ఏంటంటే భూ కేటాయింపులు చేస్తారు ఫస్ట్గా. 100 కోట్లు, ఒక 100 ఎకరాలు, 200 ఎకరాలు, 5,000 ఎకరాలు, 3,000 ఎకరాలు కేటాయిస్తారు. కొబ్బరికాయ కొట్టేస్తారు. ఆ ప్రాజెక్ట్ ఏం చేస్తారు, కొంతకాలం తర్వాత దాన్ని పెండింగ్ పెట్టేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ భూములు కేటాయించారు. భూ కేటాయింపులు, భూమి ఏం చేస్తారు, ల్యాండ్ పూలింగ్ చేశారు, ల్యాండ్ వచ్చేసింది. సో ల్యాండ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పక్క వెళ్ళిపోవాలి. ఎందుకు పక్క వెళ్ళిపోవాలి? ఎప్పుడైతే ఆ ప్రాజెక్ట్ పక్క వెళ్ళిపోద్దో ఆ వేల ఎకరాల భూములు ఏమవుతాయి, వీళ్ళ అన్యాక్రాంతి, వీళ్ళకి కావాల్సిన వాళ్ళందరూ కూడా పంచుకోవడానికి ఉంటాయి. అలాంటి శిలా ఫలకాలు ఎన్నో పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇది తిరుపతిలో విమానాశ్రయం, అంతర్జాతీయ విమానాశ్రయం పెట్టేసి స్టార్ట్ చేశారు. 3,000 ఎకరాలు కేటాయించారంట. మరి తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఎందుకు చేయటం ఆపేశారు చంద్రబాబు నాయుడు? మరి అన్ని 100 ఎకరాల కోట్ల రూపాయల, లక్షల కోట్ల ఆదాయం ఆంధ్రప్రదేశ్కి వస్తుంది కదా. మరి ఆర్టీసీకి సంబంధించిన మా బస్ స్టాండ్లు ఎందుకు అమ్మేస్తున్నాడు పీపీపీ అని చెప్పి? అంటే ప్రైవేట్ వాళ్ళకి ఆ భూమి వాల్యూ చాలా మంచి మంచి పొజిషన్లో ఉన్నాయి. ఆ ల్యాండ్ వాల్యూ చాలా హైఫై వస్తుంది.